ప్రభువు మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువార్త 13వ అధ్యాయం వచనములు 32 నుండి. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోక దూతలు కానీ కుమారుడు కానీ మరి ఎవరు కానీ ఎరుగరు. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్లుండును. ఒకానొకడు దేశాటన వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములందు నిమగ్నము చేసి మెలకువతో ఉండుమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సాయం సమయమునో అర్ధరాత్రునో కోడి కూయు వేళనో ప్రాతకాలమునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేల్కొని ఉండుడు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండా చూడవచ్చును. మీకు చెప్పునదే అందరికీ చెప్పుచున్నాను, జాగరూకులై ఉండుడు. జాగరూకులై ఉండుడు. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఆగమన కాల మొదటి ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. ఈ ఆగమన కాల మొదటి ఆదివారమున ప్రత్యేక విధంగా మన ధ్యానాంశం క్రీస్తు రాకడ మన సంసిద్ధత. ఆగమన కాల మొదటి ఆదివారం 2020వ సంవత్సరం. క్రీస్తు రాకడ మన సంసిద్ధత. మరి ఈ క్రీస్తు రాకడ మన సంసిద్ధత గురించి ఆ తండ్రియే తన ఆత్మ ద్వారా కుమారుని నామములో మనతో మాట్లాడాలి అనంటే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, క్రీస్తు రాకడ సంసిద్ధత అనే అంశం గురించి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఆలోచనలో ఆత్మలో మీరు ఉండి నీవే స్వయముగా వారందరితో మాట్లాడి దీవించమని మా నాథుడును మీ కుమారుడు యేసు అతి పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. అమెన్, అమెన్, అమెన్. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు సువిశేష పట్టణంలో మనం చదువుకుంటూ ఉన్నాం మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనంలో. ఆ గడియ ఎప్పుడు వచ్చినో తెలియదు. ఏ గడియ ఎప్పుడు వచ్చినో తెలియదు. ఏ గడియ ఎప్పుడు వచ్చినో తెలియదు. అది క్రీస్తు రాకడ అనే గడియ కావచ్చు, మన మరణం అనే గడియ కావచ్చు, ముందు భవిష్యత్తు మనం అనుకుంటున్న కార్యం అనే గడియ కావచ్చు. నువ్వు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండొచ్చు, లేక నీ జీవితంలో ఒక శుభవార్త కోసం వేచి చూస్తూ ఉండవచ్చు. ఆ గడియ ఎప్పుడు వచ్చునో తెలియదు. వాక్యం సెలవిస్తూ ఉంది, తండ్రికి తప్ప దూతకు కానీ కుమారుడికి కానీ మరి ఎవ్వరికి తెలియదనే వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఆ గడియ మనకు తెలియదు. క్రీస్తు రాకడ అనే గడియ నిజమే. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, నేను మిమ్మల్ని కూడా ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఆ గడియ మీకేమైనా తెలుసా?
ఆ గడియ మీకేమైనా తెలుసా? తెలవదు. కానీ మనం ఏ విధంగా సిద్ధపాటుగా ఉండాలి, ఏ విధంగా మనందరం కూడా సంసిద్ధంగా ఉండాలి, ఏ విధంగా మనం సంసిద్ధంగా ఉండాలి. క్రీస్తు రాకడ మరి మనకు తెలియదు కనుక ఏ విధంగా సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు గురించి ఒక 3 విషయాలు మీకు బోధించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. 3 విషయాలు. మొదటిది, బప్తిస్త యోహాను ఏ విధంగా క్రీస్తు రాకడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు రాకడ నిమిత్తమై బప్తిస్త యోహాను ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. రెండవది, క్రీస్తు యొక్క శరీరాన్ని స్వీకరించుటకు గురువు నిన్ను నన్ను ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి మూడవది, క్రీస్తు రాకడకు వేచి చూస్తూ ఉన్నా నీవు నేను ఏ విధంగా సిద్ధంగా ఉండాలి. బప్తిస్త యోహాను ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు, క్రీస్తు యొక్క శరీరాన్ని స్వీకరిస్తున్న మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాం, మరి క్రీస్తు యొక్క రాకడ నిమిత్తము కూడా మనం ఏ విధంగా సిద్ధముగా ఉండాలి. మొదటి అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. బప్తిస్త యోహాను క్రీస్తు యొక్క రాకడ గురించి ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆ ప్రకారము పాప క్షమాపణ పొందుటకు ప్రజల హృదయ పరివర్తనమనడి బాప్తిసం పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకటించుచుండెను అని. నిజమే, బప్తిస్త యోహాను బప్తిస్తం పొందుటకు క్రీస్తును రాకడ నిమిత్తమై ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడంటే హృదయ పరివర్తన నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై సిద్ధపరుస్తున్నాడు. మరి క్రీస్తు ప్రభు వస్తున్నాడు కనుక మీరు హృదయ పరివర్తన చెందండి, మీలో ఏదైనా పాపము ఉన్న ఎడల ఆ పాపము నిమిత్తమై తొలగించబడుటకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి బప్తిస్త యోహాను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే హృదయ పరివర్తన, పాప క్షమాపణ ఎప్పుడైతే ఆ ఇజ్రాయెల్ ప్రజలు, ఆ యూదులు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో, పాప మన్నింపును అడుగుతారో అప్పుడు క్రీస్తు రాకడకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి బప్తిస్త యోహాను స్వయంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదే మనం యోనా గ్రంథంలో చదువుకున్నట్లయితే దేవుడు ఎప్పుడైతే యోనా ద్వారా తన ప్రజలను రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడో, యోనా ద్వారా ఆ ప్రజలకు కోరుకున్నది ఏమిటి అనంటే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ ప్రభువు హృదయ పరివర్తన, పాపము చేత ఉన్న బిడ్డలారా మీరు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, ఆ ప్రభు యొక్క రక్షణ కార్యమై మీరు సిద్ధము కండి అంటుంది. యోనా ద్వారా కూడా వారు చేస్తున్న పాపమున గుర్తు చేస్తూ, జ్ఞాపకపరుస్తూ వారిని సిద్ధము చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం దివ్య బలి పూజలలో పాల్గొంటూ ఉన్నాం. అది ఆగమన కాలం కావచ్చు, శ్రమల కాలం కావచ్చు, సాధారణమైన ఆదివార దివ్య బలి పూజలు కావచ్చు. ఏ దివ్య బలి పూజలోనైనా గురువు ఏ విధంగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు అంటే, ఈనాటి దివ్య బలి పూజ యోగ్యంగా తండ్రి దేవునికి సమర్పించుటకు మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప మన్నింపును అడుగుదాం. నిజమే, మనం ఈ వచనాన్ని పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 27వ వచనంలో చదువుకున్నట్లయితే, అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినినా లేక ఆ పాత్రము నుండి తాగినా అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకంగా పాపము చేస్తున్నాడు. నిజమే, ఒక గురువు ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనం స్వీకరించడానికి కూడా, దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి కూడా హృదయ పరివర్తన నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నిజమే, మన పాపములు ఒప్పుకొని మనం ఎప్పుడైతే హృదయ పరివర్తన చెందుతామో అప్పుడే మనం క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించడానికి కూడా యోగ్యులమవుతూ ఉన్నాం. మరి మూడవది, క్రీస్తు రాకడకు మనం ఏ విధంగా సిద్ధపడాలి. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్నారా బాలయేసు భక్తులారా? బప్తిస్త యోహాను హృదయ పరివర్తన నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై ఏ విధంగానైతే వాళ్ళు సిద్ధపరిచాడో, క్రీస్తు యొక్క శరీరాన్ని స్వీకరించుటకు, హృదయ పరివర్తన
పాప క్షమాపణ నిమిత్తమై ఏ విధంగా అయితే గురువు మనల్ని సిద్ధపరుస్తున్నాడో, మరి రాకడ నిమిత్తమై కూడా మనం యోగ్యంగా ఆ క్రీస్తు జయంతి వేడుకలు జరుపుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మనం పాప క్షమాపణ, హృదయ పరివర్తన నిమిత్తమై సిద్ధపడాలి. మరి క్రీస్తు రాకడికి సిద్ధపడుతున్న నీవు నేను మన పాపం పట్ల పశ్చాత్తాపడుతున్నామా? హృదయ పరివర్తన చెందుతున్నామా? ఒకవేళ మనం మొదటగా హృదయ పరివర్తన చెందని ఎడలా, పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడని ఎడలా మన సిద్ధపాటు అంతా వ్యర్థమే. కనుక మొదటి ఆగమన కాలమున హృదయ పరివర్తన చెందుటకు, పాప క్షమాపణ మన అందరం తొలగించుటకు ఆనాడు బప్తిస్మము ద్వారా సిద్ధపరిచిన దేవుడు, క్రీస్తు గురువు దివ్య బలి పూజలో పాప క్షమాపణపై సిద్ధపరుస్తున్న దేవుడు ఈ రాకడ నిమిత్తమై కూడా మన సిద్ధపాటులో హృదయ పరివర్తన చెందుదాం. పాప క్షమాపణ కోసం మనం ప్రత్యేక విధంగా సిద్ధపాటు చేద్దాం. మనం ప్రత్యేక విధంగా మరి సిద్ధపాటు నిమిత్తమై ప్రార్థన చేస్తూ నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. జక్కయ్య యొక్క పాపమును క్షమించిన మా తండ్రి యేసయ్య, ఆత్మ సర్వేశ్వర, ఎంతోమంది పాపములను క్షమిస్తున్నవాడా నీకు స్తోత్రం. బప్తిస్త యోహాను హృదయ పరివర్తనకు సిద్ధపరిచినట్లు గురువు దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభు శరీరాన్ని యోగ్యంగా దివ్య బలి పూజలో పాల్గొనుటకు పాప క్షమాపణకు సిద్ధపడినట్లు ఆగమన కాల మొదటి ఆదివారమున కూడా మేము యోగ్యంగా నీ రాకడకై హృదయ పరివర్తన చెందుతూ పాప క్షమాపణకై సిద్ధపడు భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి ప్రభువా. మానవులమయ్యా, బలహీనలమయ్యా, తప్పులు చేస్తున్న వాళ్ళం, పొరపాట్లు చేస్తున్న వాళ్ళం. అది ఆలోచన ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు. మేము ఎంత మంచి చేయాలి అనుకున్నా మాలో ఉన్న ఆ బలహీనత మమ్మల్ని తప్పుతో పడిస్తుంది ప్రభువా. ఈ ఆగమన కాల మొదటి ఆదివారమున మా పాపములు ఒప్పుకుంటూ ఉన్నాం, మా బలహీనత ఒప్పుకుంటూ ఉన్నాం. మేము హృదయాన్ని పరివర్తన చెందునట్లుగా ఆనాడు నీవు జక్కయ్య యొక్క హృదయాన్ని మార్చిన వాడవు, ఆనాడు పౌలు యొక్క హృదయాన్ని మార్చిన వాడవు, ఆనాడు నీవు వ్యభిచారము చేపట్టబడిన ఒక స్త్రీ యొక్క హృదయాన్ని మార్చిన వాడవయ్యా. ఎంతోమంది పాపాత్ములు కటిలు యొక్క హృదయాన్ని మార్చిన వాడవు నీవే. నీకు స్తోత్రం. నిజమే, ఎంతోమంది పునీతులు వేద సాక్షి మరణం పొందిన వాళ్ళు వారి మరణము ద్వారా కూడా ఎంతో కఠిన లేక హృదయాన్ని మార్చిన వాడవు నీవయ్యా. కుటుంబాల్లో ఎంతో కఠినత్వంతో జీవిస్తున్న వాళ్ళ హృదయాలను మార్చివాడవు నీవే. నీకు స్తోత్రం. హృదయాలు మారాలి, పాపక్షమాపణ కలగాలయ్యా. పాపము తొలగించి వాడవు నీవే, హృదయాల్ని మార్చివాడవు నీవే. ఈ ఆగమన కాల మొదటి ఆదివారమున మా మనస్సులను, మా హృదయాలు, మన శరీరములు అంతటి కూడా మీకే సమర్పిస్తూ ఉండగా మమ్మందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ఈ ఆగమన కాల మొదటి ఆదివారమున నీ కృప, నీ ఆశీర్వాదము మాకందరికీ అందించమని యేసు అతి పవిత్రమైన నామంలో అడిగి బ్రతిమాలు కోరుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదా మిమ్ము, మీ కుటుంబాన్ని బట్టి ఆగమన కాల మొదటి ఆదివారమున మీ హృదయాలను, మీ పాపములను క్షమించి ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.